ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు మనం ముడి అటుకులతో పోహ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. తెల్లటి బియ్యం అన్నం కంటే అటుకులు చాలా పోషకాలు ఎక్కువ ఉంటాయి. మీకు తెలుసా, మన బాడీకి కావాల్సిన ఐరన్ 28 మిల్లీగ్రాములు. 100 గ్రాముల అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ కంటెంట్ ఉంటుంది. ముడి అటుకులు చాలా ఐరన్ కంటెంట్, చాలా పోషకాలు ఎక్కువ ఉంటాయి. అదే వైట్ అటుకులు ఉంటాయి కదా, పోషకాలు తక్కువ, చప్పదనం ఎక్కువ ఉంటాయి, కమ్మగా అనిపిస్తాయి అన్నమాట. అలాంటి అటుకులతో పోహ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల ముందుగా ఏమిటంటే, ముడి అటుకులు కప్పు తీసుకున్నాం, వేరుశెనగ పప్పులు పావు కప్పు తీసుకున్నాం. బయట ఎవరు పోహాలో వేరుశెనగ పప్పులు వేయరు, అందుకని ఫ్రెష్ పల్లీలు కూడా అట్లాగే వేసేసుకుంటే బాగుంటుంది అనమాట. కొబ్బరి తురుము పావు కప్పు మనకి, నాటు టమోటా 1, అట్లాగే చిన్న ఉల్లిపాయ 1, అట్లాగే అల్లం ముక్క 1, పచ్చిమిరపకాయ బజ్జీ మిరపకాయ 1, నిమ్మకాయ 1, నువ్వులు టేబుల్ స్పూన్, జీలకర్ర కచ్చాపచ్చగా చేసింది 1/2 టీ స్పూన్, చాట్ మసాలా చిటికెడంతా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. వీటన్నిటితో మనం పోహ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ముందుగా మనం తీసుకున్న టమోటా, పచ్చిమిరపకాయలని, కొత్తిమీర ఇట్లాంటి వాటన్నిటిని, ఉల్లిపాయని కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న 3 అటుకులనండి కాస్త మట్టి, ఒడ్లు పైన ఉండే ఓక ఉంటుంది కదా, అట్లాంటివి కాస్త ఉంటాయి. వాటిని తొలగించాలంటే నీళ్ళల్లో వేసేసి తీసేసేయాలి అప్పటికప్పుడే. నానిందే మెత్తగా పేస్ట్లు అయిపోతాయి. అందుకని అట్లా అటుకుల్ని కడిగేసుకుందాం. ఇప్పుడు కడిగేసిన 3 అటుకులు బౌల్లో ఉన్నాయి కదా, ఇప్పుడు వీటన్నిటిని వేసేసి పోహా మనం కలిపేసుకోవటమే. కానీ చూడండి, ఎన్ని కలర్ కాంబినేషన్స్తో ఉండే పోషకాలతో ఉన్న వాటిని మనం ఇక్కడ టేస్ట్ కోసమే కాకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉపయోగిస్తున్నాం. మరి ఇప్పుడు వీటన్నిటిని పోహాలా కలుపుకునే ప్రయత్నం చేద్దాం. టమోటా ముక్కలు గింజ తీసేసి టమోటా ముక్కలు వేసుకుంటే మధ్య మధ్యలో ముక్క తగిలినప్పుడల్లా మనకి పంటికి ఉప్పు లేని లోటు తెలియకుండా బాగుంటుంది. పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము. న్యాచురోపతి విధానం అంటే పచ్చి కొబ్బరి విరివిగా వాడమని చెప్తుంటుంది. పొలాన్ని పీకిన పచ్చి వేరుశెనగ పప్పులు, కొత్తిమీర, పుదీనా ఆకులు. ఎవరికైనా కాస్త మంట ఇబ్బందికరంగా ఉంటుందంటే పచ్చిమిరపకాయ వేసుకోకుండా మిరియాల పొడి చల్లుకోవచ్చు ఇందులో. అల్లము తురుము, మనం తీసుకున్న నువ్వులు. పంటి కింద మధ్య మధ్యలో నువ్వు పప్పు పడిందంటే చాలు, ఆ కమ్మదనం వేరుగా ఉంటుంది మనకి. జీలకర్ర కచ్చాపచ్చగా చేసింది, టేస్ట్ కోసం చిటికెడంతా చాట్ మసాలా. వీటన్నిటికీ నిమ్మరసం పిండేసి మనం కలిపేసుకుంటాం. రక్తహీనత ఉన్నవారు 3 అటుకులతో ఇట్లా పోహా కానీ, అటుకుల మిక్చర్ కానీ ఇట్లాంటివి చేసుకుని కాస్త ఎక్కువ వాడుకుంటుంటే రక్తహీనత త్వరగా తగ్గుతుందన్నమాట. చూసారుగా, పోహా సిద్ధమైంది. మరి పోహా ఎలా ఉందో 3 అటుకులతో చూస్తాను. కొబ్బరి పలుకులు, నువ్వు పప్పు మధ్య మధ్యలో తగులుతున్నాయి నవిలేటప్పుడు. వాటి వల్ల చాలా స్పెషల్ టేస్ట్ అనిపిస్తుంది నాకు ఇక్కడ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.